హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కౌన్సిల్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే 2 ఎంట్రీస్ వచ్చాయి. ఒకటేమో స్టాప్ లాస్ ఏంటి, ఇంకోటేమో 1:6 అప్రాక్సిమేట్లీ టార్గెట్ అనమాట. సో ఆ ఎంట్రీస్ ఏంటి, ఎలా వచ్చాయి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఈరోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా దానికి వీడియోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను చూసుకుంటే మార్కెట్ నిన్న మండే నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు. కొంచెం వర్క్ ఉండడం వల్ల, నేను బిజీ ఉండడం వల్ల వీడియో నేను పోస్ట్ చేయలేదు. సో నేను ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందనేది లాస్ట్ లో డిస్కస్ చేసుకున్నాను నేను వీడియోలోది. అట్ ద సేమ్ టైం నాకు ఈ ఏరియా నేను అనాలిసిస్ కూడా ఏంటంటే, నేను ఎండ్ ఆఫ్ ది మార్కెట్ అయిపోతుంది కదా, ఎండ్ ఆఫ్ ది మార్కెట్ తర్వాత ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకుంటే ఇది చూడండి. సో ఈ ఏరియా అంటమాట, ఇది ఒక సప్లై జోన్ లాంటిది. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక టచ్ అయితే, రివర్స్ అయితే, అక్కడ టచ్ అయితే లైక్ ఈ ఏరియా టచ్ అవుతుంది కదా, ఈ ఏరియా టచ్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ నేను ఎంట్రీ ప్లాన్ చేస్తాను అన్నమాట యాక్చువల్లీ. కాకపోతే ఏమైంది, ఈ రోజు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి నిన్న క్లోజింగ్ పాయింట్ దగ్గరే మార్కెట్ అనేది ఒక పై సైడ్ అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ఓకే, అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. ఓకే, ఏదైనా సరే ఈ ఏరియాకి వస్తే నేను ఎంట్రీ ఎంట్రీ తీసుకుందాం అని చెప్పేసి రెడీ అయ్యాను, వెయిట్ చేశాను. చూస్తే 1 minute టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ చూసుకుంటాం. 1 minute టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ కూడా లైక్ ట్రెండ్ లైన్ లో ఫామ్ అయింది, అబ్జర్వ్ చేస్తే. ఓకే, ట్రెండ్ లైన్ లో ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ అప్ ట్రెండ్ అది బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే ఫైన్. ఇంటీరియర్ గా తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో మన ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ దొరికింది అన్నమాట మనకి ఎగ్జాక్ట్గా. సో చూసుకుంటే మార్కెట్ ఈ ఏరియాని టెస్ట్ చేసింది. ఓకే, సో మనకి ఓవరాల్ గా చూసుకుంటే స్టాక్ లైక్ రిస్క్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, లైక్ జస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అన్నమాట. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఓకే, ఎగ్జాక్ట్ గా ఈ ఏరియా దగ్గర తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ప్యాటర్న్ లో కూడా ఫామ్ అయింది, లైక్ ఇక్కడ చూసుకుంటే. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా కదా, ఆర్డర్ బ్లాక్ ఏరియా టచ్ చేసిపోతే ఆటోమేటిక్ గా ప్యాటర్న్ సైడ్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అని చెప్పేసి అదొక కన్ఫర్మేషన్. సో టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఆటోమేటిక్ గా అబ్సల్యూట్లీ ఇదే ఉంటుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఈజీగానే రీచ్ అయిపోయింది. కానీ సెకండ్ టార్గెట్ చూసుకుంటే కాకపోతే పైన మనకి సప్లై ఉంది కాబట్టి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో నేను ఈ ఇక్కడ ఒక సపోర్ట్ లాగా ఉండాలి, అంటే ఎగ్జాక్ట్ గా మనం అక్కడే ఉండాలని లేదు. ఓకే, సపోర్ట్ లాగా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ ఏరియా అన్నమాట, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇంకా లాంగ్ ఉంటుంది అన్నమాట డెప్త్. ఓకే, సో ఈ ఏరియా అన్నమాట. ఓకే, అవి చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నమాట. సో ఈ ఏదైతే ఎంట్రీ ఉందో క్విక్ గా మనం ఎగ్జిట్ అయిపోతే, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత క్విక్ గా ఎగ్జిట్ అవ్వకపోతే మనం ఏంటంటే ఓకే స్లోగా బ్యాక్ వచ్చింది. కాకపోతే మనం ఏంటంటే మళ్ళీ బ్యాక్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసింది. మనం ఏదైతే కొన్నామో అక్కడ మనకి డీకే వల్ల ఏమవుతుందంటే, మనం ఎంతైతే కొన్నామో అది మళ్ళీ మనకు లాస్ తో చూపిస్తుంది అనమాట. మనం కొన్న ప్లేస్ దగ్గరికి వచ్చినా సరే మనం లాస్ తో చూపిస్తారు. సో ఈ ఏరియాలో టార్గెట్ తీసుకొని ఈ ఏరియాలో ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట ఈ ఎంట్రీ మాట. బికాజ్ ఇక్కడ సప్లై వచ్చేస్తుంది దగ్గరలో. సో ఆ ఎంట్రీ చాలా క్విక్ గా ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఆ రెసిస్టెన్స్ వరకు, నెక్స్ట్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, ఈ రెసిస్టెన్స్ వరకు. సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అక్కడ రెసిస్ట్ చేసింది. అట్ సేమ్ టైం దాని కొంచెం పైన సప్లై ఉన్నదన్నమాట. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే తక్కువ పాయింట్స్ వచ్చింది, లైక్ 21 points అప్రాక్సిమేట్ వచ్చింది. సో 1:6 అలా వచ్చింది, మనకి 1:5 వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ 1:6 అలా వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. చాలా క్విక్ గా క్యాప్చర్, లైక్ మనకి ఏంటంటే కన్ఫర్మేషన్ అనమాట, లైక్ ట్రెండ్ లైన్ ఉన్నది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది, మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. సో ఆ విధంగా కన్ఫర్మేషన్స్ ఉండడం వల్ల అది ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అయితే ఓవరాల్ రిట్రేస్మెంట్ లో కూడా ఇదేమి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఫామ్ చేసింది అనమాట. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇది అబ్జర్వ్ చేయండి, లైక్ ఇది లిక్విడిటీ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇక్కడ. సో ఇది ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ తీసుకొని మళ్ళా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది, బాగానే ఉన్నారు. సో మన స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి లిక్విడిటీ పాయింట్ ని. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ లిక్విడిటీ అనేది క్లాసులో టీచ్ చేస్తారు మనం, ఇక్కడ నేను టీచ్ చేయలేను. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఆర్డర్ బ్లాక్స్ ఎలా ఫామ్ అయ్యి ఎంట్రీస్ ఏంటని చెప్తాను. ఓకే, సో అయితే ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఈ లిక్విడిటీ తీసుకొని మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, సరే బాగానే ఉన్నారు.
సో మనకి యాక్చువల్ చెప్పాలనుకుంటే ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ ఇది అవుతుంది అన్నమాట. అది చూసుకుంటే చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఓకే, 48 పాయింట్స్ అలా వచ్చేస్తుంది. సో నేను కొంచెం పెద్ద స్టాప్ లాస్ వస్తుంది కదా, సో వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఏమైందంటే లైక్ మీకు మొన్న చెప్పాను కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ సరే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిందన్నమాట. ఇది చూడండి, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇది ఎగ్జాక్ట్ ఈ పాయింట్ అన్నమాట. సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కనుక ఏం లేదు, లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఈ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వమాట. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఫస్ట్ ఈ క్యాండిల్ ఇలా కిందకి వెళ్ళినట్టే వెళ్ళి ఆ 15 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయే లోపు పైన క్లోజ్ అనమాట. మరి ఇలా అనుకుంటే చాలా క్యాండిల్స్ ఉంటాయి కదా, ఏ క్యాండిల్ నమ్ముతాం అనుకుంటే అన్ని క్యాండిల్స్ మనం నమ్ము. సో బికాస్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ లిక్విడిటీ తీసుకొని పైకి వస్తుంది కాబట్టి నాకు ఇక్కడ స్టాప్ లాస్ పెద్దది వచ్చింది కాబట్టి సో నేను ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ ప్లాన్ చేశాను అనమాట. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ ఇక్కడ స్టాప్ లాస్ తక్కువ వచ్చింది. అయితే మళ్ళీ దీని జెన్యూనిటీ ఎలా, దీన్ని ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లిక్విడిటీ తీసుకొస్తుంది కాబట్టి అదొక కన్ఫర్మేషన్. మళ్ళీ దీని ఇంకో టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేద్దాం. 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఉంటే దీన్ని అప్పుడు అమ్మచ్చు కూడా. ఓకే, 130 to 145 130 to 145 లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ ఏంటంటే చూద్దాం. పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, ఇండ్యూస్మెంట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లైక్ 130 to 145 130 to 145 లోపు మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ కూడా అయ్యింది. లైక్ చూసుకుంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉన్నది, ఆ పుల్ బ్యాక్ ని క్రాస్ చేసింది. సో 145 లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ కూడా అయింది మనకి. సో ఈ క్యాండిల్ మనకి 3 కన్ఫర్మేషన్స్, టోటల్ 3 కన్ఫర్మేషన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఎంట్రీ ఎలా అవుతాం అంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఆ క్యాండిల్ యొక్క ఇది ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఈ పాయింట్ విక్ దగ్గరగా ఉన్న పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఇది క్లోజింగ్ పాయింట్. సో ఈ క్లోజింగ్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకొని ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇచ్చి లైక్ స్టాప్ లాస్ చూసుకుంటే చాలా పెద్ద చిన్న స్టాప్ లాస్ వచ్చినట్టు, చాలా చిన్న స్టాప్ లాస్ 16 పాయింట్స్ వచ్చింది. ఓకే, బాగానే ఉన్నది. అయితే టార్గెట్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ లైక్ మనకి ఎంట్రీ అంటే ఫస్ట్ టార్గెట్ యాజ్ యూజువల్ ఇదే ఉంటుంది. లైక్ ఇది పెద్ద టార్గెట్ కాదు మనకి. సో నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఓవరాల్ ఇది ఉంది చూడండి ఇక్కడ వరకు మనకి. సో నేను అక్కడ వెళ్తాను కదా అని చెప్పేసి వెయిట్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ అయ్యాను మంచిగా ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచిగా మనీ కూడా మేక్ అయింది. మనకి చూసుకుంటే రిస్క్ రివార్డ్ చూసుకుంటే చూద్దాం అప్పటికి ఎంత వచ్చిందో చూద్దాం. 14 పాయింట్స్ అప్రాక్సిమేట్. ఇక్కడ ఈ ఏరియాకి 1:3 అలా వచ్చిందన్నమాట. సో అయినా కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ అరకు అలాగే వెళ్తుంది, లిక్విడిటీ తీసుకొని వస్తుంది. అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా చిన్న స్టాప్ లాసే కదా అలాగో అని చెప్పేసి నేను ఈ టార్గెట్ వరకు కూడా నేను వెయిట్ చేశాను అనమాట. ఓకే, ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం కూడా లైక్ అంటే ఇంకా ట్రైలింగ్ ఏం లేదు, పైన ఇంకా సప్లై జోన్ ఉంది కాబట్టి ఈ ఏరియా వరకు అనమాట. అయితే చూస్తే వెళ్ళింది, ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయినా సరే మార్కెట్ అక్కడ కన్సల్టేషన్ అయిపోయి టోటల్ గా వచ్చి స్టాప్ లాస్ ఇచ్చేసి మీరు అనుకోవచ్చు లైక్ ఏంటంటే ట్రైలింగ్ లో ఎగ్జిట్ అయిపోవచ్చు కదా అంటే ఎస్, ట్రైలింగ్ లో ఎగ్జిట్ అవ్వాలి. ఇది ప్యూర్లీ నా మిస్టేక్ మాట ఇక్కడ. కానీ నేను పైకి వెళ్తాది. ఇంకోటి ఏంటంటే పైకి ఎందుకు వెళ్తాది అని చూసానంటే నేను ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది ఇది వాడు. సో ఈ కన్ఫర్మేషన్ మీద నేను ఉండిపోయి అనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ లైక్ ఇక్కడ మంచిగా 1:5 వచ్చింది, ఇక్కడ పోయింది, అది కొంత పోయింది. ఏదైనా సరే నేను ప్రాఫిట్ లో ఉన్నాను అనమాట అప్పటికి. సో నో ప్రాబ్లం. కాకపోతే యాక్చువల్ చెప్పాలంటే ట్రైల్ చేస్తూ ఎగ్జిట్ అయిపోవాలి. ట్రైల్ అని కాదు, నో లాస్ నో ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోవాలి. లైక్ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేస్తుంది కదా, మళ్ళీ చెప్పలేం, మళ్ళీ బ్యాక్ అయ్యి పంప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అది బికాస్ ఇక్కడ బుల్లిష్ అండ్ కలిపి సపోర్ట్ చేస్తుందని చూసాను ఎక్కడి వరకైనా టార్గెట్, కానీ అది సపోర్ట్ చేయలేదు. ఓవరాల్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో సమ్ టైమ్స్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేం. సో నాకు ఏంటంటే నేను టార్గెట్ వరకు ఉంటాను కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్లాప్స్ అవుతుంటాయి. సో నో ప్రాబ్లం. ఓకే, సో చూసుకుంటే మీరు అనుకోవచ్చు లైక్ ఇంత కన్సల్టేషన్ అవుతుంది కదా, మీరు ఎలా హోల్డ్ చేస్తారు, అసలు ఎలా ఉండగలరు అంటే నేనైతే లైక్ ఈ రోజు ఏం చూసుకుంటే ఇది ట్యూస్డే అట్ ద మనీస్ దగ్గర ట్రేడ్ చేయడాలు, ఓటీఎం ట్రేడ్ చేయడాలు అంటూ ఉన్నమాట. సో డీప్ ఇన్ ద మనీకి వెళ్ళిపోతాం. డీప్ ఇన్ ద మనీ అంటే ట్యూస్డేకి వచ్చింది కదా ఈరోజు 0.8 డెల్టాకి వెళ్ళిపోతాం అనమాట. సో ఏంటంటే అక్కడ మనకు కొంచెం బ్యాక్ వెళ్ళినా సరే మనకు అంతగా డీకే అనేది పెద్దగా ఉండదు అనమాట. డీప్ ఐటెంకి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్ గా హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో మీరు అనొచ్చు దానికి పెద్దగా అంటే లైక్ స్టాప్ లాస్ హిట్ అయితే ఎక్కువ పోతుంది కదంటే
అలాగే వచ్చినప్పుడు కూడా ఎక్కువ వస్తుంది. అలాగే ఏం లేదు, పెద్ద స్టాప్ లాస్ అయితే పెద్ద పాయింట్స్ ఏం పోవు. మహా అయితే ఏటీఎం దగ్గర పోయే పాయింట్స్ మీద ఒక 5-7 పాయింట్లు ఎక్స్ట్రా పోతుంది. కాకపోతే మనకి అక్కడ దాని ప్లస్ పాయింట్ ఏంటంటే హోల్డింగ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ఈ ట్రెండ్ ఈ ఎంట్రీ ఉన్నది, ఇక్కడ కూడా చాలాసేపు కన్సాలిడేట్ అయింది కదా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎప్పుడు 11:10 to ఒక 30 minutes మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయింది. మరి ఇక్కడ లైక్ డీకే అనేది ఉంటది కదా, ఎడ్దామని తీసుకుంటే గ్యారంటీ డీకే అనేది ఉండిపోతుంది. ఎడ్దామని తప్పను. ఎడ్దామని ఎప్పుడు తీసుకోవాలంటే లైక్ థర్స్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత న్యూ కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు థర్స్డే రోజు. సో ఆ రోజు ఎగ్జామ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్రైడే 0.6 to 0.7 డెల్టాకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మండే 0.7 to 0.8 డెల్టా, అలా డెల్టా పెంచుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ వెడ్నెస్డే వస్తుంది కదా, వెడ్నెస్డే రోజు నేను అసలు ఆ స్ట్రైక్ ప్రైస్ తీసుకోను. లైక్ ఆ వీక్ స్ట్రైక్ ప్రైస్ కి వెళ్ళను. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి వెళ్ళిపోయి అక్కడ ఎగ్జామ్ కొనుక్కుంటాను. బికాస్ నేను డీకేకి అగైనిస్ట్ గా నేను వెళ్ళిపోతాను. నేను లైక్ హీరో జీరో కాల్ కూడా చేయను. హీరో జీరో చాలా మంది అంటారు హీరో జీరో చేస్తాను, నాకు అర్థం కాదు. మనకి ఈ మూమెంట్ అనేది మనం ఓకే మనం ఎంట్రీ తీసుకుంటాం. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత పలానా టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మూవ్మెంట్ అది ఫాస్ట్ గా మూవ్ అవుతుందో స్లోగా మూవ్ అవుతుంది అని ఎలా చెప్తా నాకు ఇప్పటికి వచ్చి అర్థం కాదు. సో ఎవరికైనా ఏదైనా స్ట్రాటజీస్ ఉంటే ఓకే, దాన్ని నేను ఏం అనుకోలేను. కానీ నేను ఆ హీరో జీరో కాల్స్ కూడా నమ్మలేను అనమాట. ఓకే, సో అందుకే ఏంటంటే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాం అనమాట. సో మనం హోల్డ్ చేస్తాం కాబట్టి, సో పర్టికులర్ టార్గెట్ లైక్ ఎంట్రీ ఉంటుంది కదా, హోల్డ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా సో నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళిపోతాం. అంటే లైక్ ఎక్స్పైరీ రోజు రేపు వస్తుంది కదా, రేపు అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాం. సో ఆ విధంగా ఏంటంటే మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అది ఓకే. ఈ రోజైతే ఈ 2 ఎంట్రీస్ మాట. నిన్న ఎంట్రీ కూడా నిన్న ఒక మంచి ఎంట్రీ వచ్చిందన్నమాట. నేను ఆ ఎంట్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న ఏమైందంటే లైక్ మార్కెట్ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ మాట. ఇక్కడ నుండి లైక్ లేదు టైప్ ఆఫ్ ఎంట్రీ లైక్ ఏంటంటే ఇక్కడ ఒక లిక్విడిటీ ఎంట్రీ తీసుకున్నమాట బిఫోర్ డే మార్కెట్. మీకు ఆ రోజు ముందు రోజు ఫ్రైడే రోజు కూడా చెప్పాను, లైక్ నెక్స్ట్ డే ఈ మార్కెట్ ఈ ఏరియాకి వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ అవుట్ ది క్యారెక్టర్ కోసం చూస్తానని చెప్పేసి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి చెప్పాను కూడా. కాకపోతే స్టాప్ లాస్ పెద్ద ఉంటే వెంటనే ఎంట్రీ అవ్వాలన్నమాట. అయితే చేంజ్ అవుట్ ది క్యారెక్టర్ అయ్యింది. మీరు కావాలంటే చూసుకోండి, ఫ్రైడే రోజు లాస్ట్ 10 minutes లో మీకు ఆ జోన్ కూడా గీసి పెట్టాను. గీసి అక్కడి నుంచి చేంజ్ అవుట్ ది క్యారెక్టర్ అయింది. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. మన ఫ్రైడే రోజు ఏదైతే చెప్పుకున్నాం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ వర్క్, ఎగ్జాక్ట్ గా ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ వర్క్ ఫామ్ అయింది. చూడండి, ఇదిగోండి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ వర్క్. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ వర్క్ ఫామ్ అయింది, బాగానే ఉన్నది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ వర్క్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం దీన్ని చూసుకుంటే బిఫోర్ డే ఇది పుష్ చేస్తుంది, ఈ లిక్విడిటీ ఏరియా పుష్ చేస్తుంది బాగానే. సెకండ్ కన్ఫర్మేషన్, మళ్ళీ థర్డ్ కన్ఫర్మేషన్ చూసుకుంటే 9:30 to 9:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందంటే బ్రహ్మాండంగా 9:45 లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయిపోయింది. అయితే ఇక్కడ వచ్చిన ఫ్లా ఏంటంటే ఇక్కడ పెద్ద స్టాప్ లాస్ వచ్చేసింది. ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ అయిపోయింది అనమాట. 109 పాయింట్స్ అనేది మనం అవ్వలేం. సో నేను ఆ ఎంట్రీ వదిలేసాను అనమాట. వదిలేసిన కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రీమ్ పాయింట్ లో ఇది ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో ఈ ఇంబ్యాలెన్స్ ద్వారా మన ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇంబ్యాలెన్స్ ద్వారా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అక్కడ ఫస్ట్ అంటే టార్గెట్స్ డివైడ్ చేసుకోవచ్చు. టార్గెట్ ఇక్కడ కూడా డివైడ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టార్గెట్, ఓకే, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు, లేదా థర్డ్ టార్గెట్ వరకు ఉండడం బెటర్. సో ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లిక్విడిటీ ఎంట్రీ అనమాట. దీని డీటెయిల్ గా ఇంకా ఉన్నది ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు కనుక లిక్విడిటీ కాన్సెప్ట్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు మెన్షన్ నా నంబర్ ఉంటుంది, దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ముందు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆ విధంగా నిన్న ఎంట్రీ అనమాట. నిన్న యొక్క ఎంట్రీ ఏమంటే ఇంకే ఎంట్రీ లేదు. ఓకే, సో ఓకే, రేపటి మార్కెట్ గురించి చూసుకుంటాం. రేపటి మార్కెట్ గురించి చూసుకుంటే నాకు ఇంకా ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, మార్కెట్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్ లో కూడా ఫామ్ అవుతుంది. ఓకే, సో ట్రెండ్ లైన్ లో కూడా ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుంటుంది. ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ ఏరియాకి వెళ్ళి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మాత్రం ఇక్కడ నుండి నేను పిఈ ఎంట్రీస్ కి తీసేసుకొని నా టార్గెట్ ఎక్కడ వరకు వెళ్ళిపోతాను, కంపల్సరీ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో అదే లేదు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ డౌన్ సైడ్ ఏమైనా లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్ళింది అనుకో, లిక్విడిటీ అంటే మీకు అది చెప్పలేను. సో లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్తే అయినా సరే ఇక్కడ చూస్తాను, ఇక్కడ చూస్తాను. ఈ ఏరియా చెప్పాను కదా, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా అంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ పెట్టదు. ఈ జోన్ చూడండి, ఈ జోన్ ఇది స్టాప్ లాస్. ఇక్కడ అది పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది జోన్ చూసుకుంటే. అందుకే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసుకుంటే ఈ జోన్కి వస్తుంది కదా, ఈ జోన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ
ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ జోన్ టచ్ చేసిన తర్వాత 1 minute టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుందాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే 15 minutes టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ వర్క్ అవ్వడం, లేదంటే మళ్ళీ రిట్రేస్మెంట్ ఇక్కడ తగ్గుతారు కదా, అక్కడ పిఈ అంటే తీసేసుకుంటాం. మీరు తీసుకోవడం కాదు, జస్ట్ చెప్తున్నాను, మీరు చేసేకండి, మీరు ట్రేడ్ చేసేకండి. ఓకే, సో జస్ట్ చెప్తున్నాను అనమాట. అలా ఉంటుందని ఎక్స్పెక్ట్. ఓకే, లేదు ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి లిక్విడిటీ తీసుకెళ్ళినా సరే ఇది బ్రేక్ అయిపోవాలి. ఇది బ్రేక్ అయిపోయిన తర్వాతనే ఏదైనా కాల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను, లేదంటే ఎంట్రీ చేయలేను. ఓకే, లేదు ప్యూర్ గ్యాప్ డౌన్ అయిపోయి ట్రావెల్ అయిపోయింది అనుకున్నాను. ఇలాగ ప్యూర్ గ్యాప్ డౌన్ అయిపోయి ఇలా ట్రావెల్ అయిపోయింది ఇలాగ అనుకున్నాను. మీకు ఎప్పటి నుంచో ఈ ఏరియా చెప్పుకుంటూ వస్తున్నాను, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అని. ఓకే, సో ఈ ఏరియాలోకి మార్కెట్ అది 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ లో అనమాట. మీకు ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను, ఇది ఇంకా టచ్ చేయలేదు మార్కెట్ అనేది. ఓకే, సో ఈ ఏరియాకి మార్కెట్ అనేది టచ్ అయ్యి నాకు ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ నుండి నేను ఇంకా కాల్ ఎంట్రీస్కి వెళ్ళిపోతాను. అప్పుడు ఇది ఇంక చూడండి ఇక్కడ ఇది అప్పుడు ఈ ఎంట్రీకి ఇది కూడా చూడండి. ఓకే, సో ఇంకా కాల్ ఎంట్రీకి వెళ్ళిపోతాం అన్నమాట. కాల్ ఎంట్రీ ఇక్కడ ఇంకా దీన్ని పట్టించుకోను. ఓకేలా ఇక్కడ నుంచి ఈ ఏరియాకి ఇలా వచ్చింది కదా, ఈ ఏరియాకి ఇలా వస్తుంది కదా, ఈ ఏరియా దగ్గర నుంచి నేను పట్టించుకోనమాట. ఇక్కడ ఏంటంటే రిట్రేస్మెంట్ అవుతుంది, రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ పైకి అప్ సైడ్ వెళ్ళిపోతుంది. లేదు ఇది బ్రేక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే బ్రేక్ అయిపోయే ఛాన్స్ అంటే మనకి ఎటువంటి ఇండికేషన్ అవ్వకుండా బ్రేక్ అయిపోతే, ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే బ్రేక్ అయిపోతే బ్రేక్ అయిపోతుంది. అంటే లైక్ ఏంటంటే ఎటువంటి లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ లో అవ్వకుండా బ్రేక్ అయిపోతే బ్రేక్ అయిపోతాం. మనం ఏం చేయలేదు, ఎందుకంటే మనం ఎంట్రీ అని తీసుకోవాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్ ఎంట్రీ అవుతేనే ఎంట్రీ అవుతాం, లేదంటే బ్రేక్ అయిపోతే ఇంకా పిఈ సైడ్ అలా డౌన్ సైడ్ వెళ్ళిపోతాం. కాకపోతే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, అంత ఈజీగా బ్రేక్ అవ్వదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సో అది మాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఈరోజు చెప్పిన ఎంట్రీస్ లో లైక్ మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, టాపిక్ అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను, దాన్ని ఫాలో వాట్సాప్ చేయండి, మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.